మనం టీవీ యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది గిరిజన మూలికా వైద్యం. వంశపార్యంగా మా పూర్వీకుల నుంచి చేస్తున్నటువంటి వైద్యం అండి. అడవిలో దొరికేటటువంటి వనమూలికలతో చేసేటటువంటి వైద్యము. ఈ వీడియో ద్వారా చూసేటటువంటి ప్రజలకందరికీ ఎంతోమందికి వెంట్రుక సమస్యలతో బాధపడుతుంటారు. అంటే జుట్టు పెరగటం లేదండి, జుట్టు పలుచగా అయిపోతుంది, అక్కడక్కడ గ్రే హెయిర్ లాగా వస్తుంది, బాల్ హెడ్ లాగా వస్తుంది అని ఇట్లా చాలామంది బాధపడుతుంటారు. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఎవరికైనా కానీ వెంట్రుకలు అంటే ఎంతో ఇష్టం. మనం ఏదైనా ఫంక్షన్ పోయినా ఎక్కడైనా కానీ మనకు వెంట్రుకలు బాగుంటేనే మనకు ఒక కాన్ఫిడెంట్ ఉంటుందన్నమాట. అంటే మనకు జుట్టు ఎవరికైతే లేదో వాళ్ళు జుట్టు బాగున్న వాళ్ళని చూసి వాళ్ళకు ఒక గిల్టీనెస్ లాగా ఫీల్ అయిపోతుంటారు. మాకు ఇలాగ వెంట్రుకలు ఉంటే బాగుండు కదా అని బాధపడుతుంటారు కదా. అట్లా బాధపడకుండా మనకు జుట్టు బాగా డెవలప్మెంట్ చేసుకోవడానికి ఏదైనా వెంట్రుకలకు సంబంధించిన సమస్యలు ఉంటే ఒక మంచి దానికి ఒక రెమెడీ లాంటి ఒక వైద్యం నేను ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నానండి. అయితే మనకు ఈ యొక్క వీడియోలో మన ప్రకృతిలో దొరికేటటువంటి మూలికలలో కొన్ని రకాల మూలికలను మనం ఉపయోగించుకొని ఒక చక్కని హెయిర్ ఆయిల్ తయారు చేసుకుందాము. ముందుగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు క్లియర్గా చూస్తేనే మీకు అంతా వివరంగా అర్థమవుతుంది. అది ఎలా తయారు చేసుకోవాలి, దాని ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయి అన్నీ చెప్తాను. ఆ మొక్కలు ఏంటివి అనేది. ఈ యొక్క హెయిర్ ఆయిల్ మనం చేసుకోవడానికి ఉపయోగించుకునేటటువంటి మూలికలు ఏమిటంటే అందరికీ అందుబాటులో ఉండేటటువంటి గడ్డి చామంతి మొక్క ఇది. దీన్ని ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క చోట ఒక పేరుతో పిలుస్తారు. మాది నల్లమల్ల గిరిజన ప్రాంతం కాబట్టి మా ఏరియాలో దీన్ని గడ్డి చామంతి, నల్లల్లము, బెల్లపచ్చలాకు, నడుములేనాకు ఇట్లా పేరుతో పిలుస్తాము. కొన్ని ప్రాంతాలలో వాళ్ళ ఏరియాని బట్టి వాళ్ళు వాడుకలో వాళ్ళు పిలుచుకునే పేర్లు వేరే ఉంటాయి. కాబట్టి గడ్డి చామంతి అని మీరు యూట్యూబ్లో కొట్టిన కూడా మీకు మామూలుగా వస్తుంది, గూగుల్లో కొట్టినా వస్తుంది. దీని యొక్క ఫొటోస్ క్లియర్గా. ఈ యొక్క మొక్క ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే మన చుట్టుపక్కల మన ఇంటి పక్కల్లోనే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఖాళీ ప్రదేశాలలో ఎక్కడైనా పొలాల గట్లంపట కానీ ఎక్కడైనా ఎక్కువగా ఖాళీ ప్లేస్లలో ఎక్కువ దండిగా పుడుతుంది ఈ మొక్క. ఇది వర్షాకాలం చలికాలం ఎక్కువగా దొరుకుతాయి, ఎండాకాలము తక్కువగా ఉంటుంది. వర్షాకాలం చలికాలం అయితే ఆకులు బాగా దొరుకుతాయండి. ఎందుకంటే మనకు ఆకులతోనే వైద్యం. ఈ ఆకులను మనం తీసుకొని హెయిర్ ఆయిల్కి ఉపయోగించుకుంటాం. ఇది తెల్ల జుట్టును నల్లగా చేసేటటువంటి గుణం ఉంటుంది. వెంట్రుకలను బాగా పెంచుతుంది. పలుచగున్న వెంట్రుకలు బాగా మృదువుగా బాగా స్మూత్గా బాగా వస్తాయి అన్నమాట. వెంట్రుకలకు అద్భుతంగా పనిచేస్తుంది. తలలో ఏదైనా చుండ్రున్న తగ్గిస్తుంది, ఏదైనా పుండ్లున్న తగ్గిస్తుంది. వెంట్రుకలకు చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి మూలిక ఇది. దీని యొక్క ఉపయోగాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. మనకు దీని ద్వారా కనీసం అంటే 20 రకాల వ్యాధుల మీద పనిచేస్తుంది ఈ యొక్క మొక్క. కానీ మనకు జుట్టు కూడా ఉపయోగపడుతుందని ఈ యొక్క వైద్యాన్ని మనం తెలియజేసుకుంటాము. అయితే ఈ యొక్క గడ్డి చామంతి యొక్క ఆకులు మాత్రం మనం తీసుకోవాలి. ఆకులన్నీ తీసుకొని దాన్ని నీడలోనే ఆరబెట్టుకోవాలి. మరొకటి ఏమిటంటే మన పొలాలలో పొలం గట్లంపటి కానీ ఎక్కడైనా మనం రోడ్లంపటి పోతూ ఉంటాం. తిరిగేటప్పుడు పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉంటాయి. ఈ మర్రి చెట్లకు మర్రి ఊడలు ఉంటాయండి. ఈ విధంగా మర్రి ఊడలు ఇట్లా లేత ఊడలు ఉంటాయి అన్నమాట. ఈ లేత ఊడలే మనకు ఉపయోగపడేది. మామూలుగా అయితే మనకు ఊడలు ఇవి వచ్చే సీజన్ ఎప్పుడంటే వర్షాకాలము, చలికాలము బాగా ఉంటాయి. వర్షాకాలంలో అయితే చెట్టుకు నీరు బాగా అందుతుంది కాబట్టి తేమ ఈ యొక్క లేత కొనలలో వాటర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇవి జుట్టును ఎంతో అద్భుతంగా చాలామంది మాకు వెంట్రుకలు పెరగటం లేదండి, వెంట్రుకలు చిన్నగా అసలు ఒకప్పుడు బాగా ఒత్తుగా నిండుగా ఉండేది జుట్టు, ఇప్పుడు పూర్తిగా అసలు అది దేనివల్లనో మొత్తం రాలిపోతున్నాయి, జుట్టు అసలు డెవలప్మెంటే కావటం లేదన్న వాళ్ళకు ఈ యొక్క మర్రి ఊడలు లేత ఊడలు తెచ్చుకొని నీడలో ఆరబెట్టుకొని పొడి చేసుకోవాలన్నమాట. ఈ యొక్క మర్రి ఊడలు అనేది జుట్టును అసలు ఖాళీ బట్టతలో ఉన్న వాళ్ళకు కూడా వెంట్రుకలు పెంచేటటువంటి గుణం ఉంటుంది ఆ యొక్క మొక్కకు, ఆ యొక్క మర్రి ఊడలకు. కాబట్టి ఈ యొక్క మర్రి ఊడలు కూడా తెచ్చుకొని మనం చిన్న పీసులు కట్ చేసుకొని నీడలో ఆరబెట్టుకోవాలి.
నీడలో ఆరబెట్టుకొని ఆ యొక్క మర్రి ఊడల్ని కూడా మనము చూర్ణం తయారు చేసుకోవాలి నీడలో ఆరబెట్టుకొని. మరొకటి ఏమిటంటే మనకు పొలం గట్లల్లో ఎక్కడైనా కానీ చెరువు మనకు ఒడ్డున కూడా ఈ యొక్క తుంగ ముస్తలను దొరుకుతాయండి. పొలాలలో ఉంటాయి, పొలం గట్లంపటి కానీ మన చెరువులలో కానీ తుంగ ముస్తలు ఉంటాయి. పొలాలలో ఈ యొక్క గడ్డ పుట్టిందంటే దీనికి ఒక్కొక్క గడ్డ అని అంత కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట. లోపల భూమిలో ఎన్నో గడ్డలు ఉంటాయి, గుత్తులుగా పెరుగుతాయి. ఈ యొక్క గడ్డలకై గడ్డి వస్తుందన్నమాట. దాన్ని తుంగగడ్డి అంటారు. మా ప్రాంతంలో తుంగగడ్డి అంటాము, మీ ప్రాంతంలో ఏ విధంగా పిలుస్తారో తుంగగడ్డి. ఇవి మనకి ఎక్కువగా పొలాలలో వస్తుంది. ఇవి కలుపు మనం ఎంత తీసినా కానీ పెరుగుతూనే ఉంటాయి. ఈ యొక్క గడ్డలు పచ్చి గడ్డలు అయితే ఎంతో సువాసన ఉంటాయి. కాబట్టి ఇట్లా మనం గడ్డలన్నీ తీసుకొని పచ్చి గడ్డల్ని నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే ఇప్పుడు చెప్పిన 3 మూలికలు ఉన్నాయి కదా, గడ్డి చామంతి, మర్రి ఊడలు, తుంగ బొటికలు, తుంగ ముస్తలు అంటాం. ఈ మూడింటిని మనం ఏం చేయాలంటే ఈక్వల్గా తీసుకోవాలి. ఫస్ట్ ఈ యొక్క గడ్డి చామంతి ఆకులు బాగా ఇన్ని ఆకులు తెచ్చుకొని నీడలో ఫ్యాన్ కింద కానీ మనకు ఇంట్లో ఏదైనా ఒక ఖాళీ ప్లేస్లో ఒక బట్ట పైన కానీ ఆరేస్తే, ఆకులన్నీ దండిగా ఆకులు తెచ్చి ఆరేస్తే అవి బాగా ఒట్టిగా డ్రై అయిపోతాయి. డ్రై అయిపోయినాక వాటి యొక్క పొడి ఒక 50 గ్రాములు పొడి చేసి పెట్టుకోండి. 50 గ్రాముల పొడి. అదేవిధంగా మర్రి ఊడలు కూడా తెచ్చుకొని, ఎక్కడైనా బాగా దండిగా మర్రి ఊడలు దొరికితే మర్రి ఊడలు తెచ్చుకొని చిన్న చిన్న పీసులు కట్ చేసి ఆ మర్రి ఊడల్ని మనం నీడలోనే ఆరబెట్టుకోవాలి. నీడలోనే ఆరబెట్టుకొని దాన్ని పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని అది ఒక 50 గ్రాములు. ఇక్కడ పొడి అంటే మనకు మెత్తగా మనము పౌడర్లాగా కావాల్సిన అవసరం లేదు. లైట్గా చిన్న చిన్న ఉడకల్లాగా అయినా ఉడక మనకు సరిపోతుంది. ఎందుకంటే కడుపులోకి తినేది కాదు కదా, ఆయిల్లో మనం తయారు చేసుకుంటాము. కాబట్టి ఆ విధంగా ఒక 50 గ్రాములు ఈ యొక్క మోతాదు పొడి తీసుకుంటాము. అదేవిధంగా ఈ యొక్క తుంగ ముస్తలు కూడా మనము నీడలో ఆరబెట్టుకుని లేదు మీరు ఎందుకంటే తుంగ ముస్తలు చాలా గట్టిగా ఉంటాయండి. కాబట్టి ఈ యొక్క తుంగ ముస్తలు పచ్చిగా ఉన్నప్పుడే మనము బాగా రోట్లో దంచుకోవాలి. దంచుకొని దీన్ని కొద్దిగా బాగా మెత్తగా అయిపోతాయి కదా, అప్పుడు బాగా ఆరబెట్టుకొని దీన్ని మనం మిక్సీలో పట్టుకోవడానికైనా కానీ రోట్లో దంచుకోవడానికైనా తొందరగా మనకు పౌడర్ లాగా అయిపోతుంది. కాబట్టి ఇది ఒక 50 గ్రాములు తీసుకోవాలి దీని పొడి. ఈ 3 మూలికల్ని మనము నీడలోనే ఆరబెట్టుకుని ఆ విధంగా 3 పొళ్ళు తీసుకుంటే ఒక 50 అంటే 150 గ్రాముల పౌడర్ తయారవుతుంది. ఈ 150 గ్రాముల పౌడర్ని మనం ఏం చేయాలంటే ఒక సీసాలో భద్రపరచుకొని దీన్ని మనం రెగ్యులర్గా ఈ విధంగా చూడండి. మరి ఫైనల్గా ఈ విధంగా ఇట్లా తయారవుతుంది. మీకు ఈ 3 కలిపితే ఈ విధంగా తయారవుతుంది పౌడరు. ఈ పౌడర్ని మనము ఏం చేయాలంటే ఇంట్లో కొబ్బరి నూనె ఉంటుంది కదా, కొబ్బరి నూనె కలుపుకోవచ్చు. మేమేం చేస్తామంటే మేము చేసేటటువంటి ప్రాసెస్ 41 రోజులు భూమిలో మగ్గబెడతాం. ఇవన్నీ పౌడర్లు వేసి భూమిలో ఒక కుండ తీసుకుంటాము. మనం కుండలో ఈ యొక్క మూలికల పౌడర్లన్నీ పోసి అందులో కొబ్బరి నూనె, ఆముదము, నువ్వుల నూనె, బాదం ఆయిల్ అన్నీ అవి కూడా వేసి కలిపి కుండలో పెడతాం. ఇట్లా కుండలో పెట్టాలంటే మనకు అది ఒక ప్రాసెస్ అన్నమాట. కుండలో పెట్టైనా పెట్టుకోవచ్చు, లేదంటే కోకోనట్ ఆయిల్నే కలుపుకోవచ్చు. ముందు కుండలో పెట్టే ప్రాసెస్ ఏంటంటే మనకు ఇంట్లో జాడీలు ఉంటాయి కదా, పచ్చళ్ళు పెట్టే జాడీలు అయినా కానీ ఈ పౌడర్లన్నీ ఒకవేళ మనం దండిగా పెట్టుకోవాలంటే పావు కిలో 3 రకాల పౌడర్లు వేసేసి అందులో కొబ్బరి నూనె తగినంత మనకు 1 లీటర్ కానీ లీటర్న్నర పడుతుంది. అది కొబ్బరి నూనె వేసి ఒక అర్ధ కేజీ కానీ నువ్వుల నూనె వేసి మనకు ఆముదం కూడా ఒక పావు లీటర్ వేసుకోవచ్చు. వేసుకొని అంతా కలపాలి. బాదం ఆయిల్ కూడా మనకు ఒక 15 ml కానీ ఒక 10 ml, ఒక 100 ml బాదం ఆయిల్ కూడా వేసి అంతా కలిపేయాలి. అంతా కలిపేస్తే అదేమవుతుందంటే లోపల బాగా మగ్గుతుంది అనమాట. మనం పచ్చడి కదా ఎట్లయితే మగ్గుతుందో అట్లా మగ్గుతుంది. మామూలుగా అయితే జనరల్గా మనకు పూర్వం నుంచి చేసే ప్రాసెస్ ఏమంటే భూమిలో మగ్గ పెడతారు అనమాట. మేము చేసే పద్ధతి కూడా అదే. భూమిలో ఒక మోకాలు రోజు గుంతలో మనము గుంత తవ్వి అందులో ఈ యొక్క కుండని పెట్టి మూత కప్పేసి 41 రోజుల తర్వాత ఏమైందంటే ఒక మంచి ఔషధంగా తయారవుతుంది. దాన్ని మనం ఏం చేయాలి, బయటికి తీసి ముందు ఈ కుండలో పెట్టేటప్పుడు ఒకవేళ కుండలో పెట్టాలనుకుంటే ఒక వారం 10 రోజులు కానీ కుండ నీళ్ళలో ఉండాలి మొదటి నుంచే. ఎందుకంటే నూనె అంతా పీల్చేస్తుంది కుండ. కాబట్టి నీళ్ళల్లో అది ఉంటే అది ఏమైందంటే నీళ్ళు తాగితే ఇంకా కుండ ఆయిల్ని పీల్చుకోదు. ఆ విధంగా తయారు చేసుకొని ఆ పద్ధతి అయితే అది ఇంకా పవర్ఫుల్ ఉంటుంది మెడిసిన్.
కాబట్టి ఆ విధంగా తయారు చేసుకుని అది ఆయిల్ పిండుకొని మళ్ళీ మనం ఆ తయారు చేసుకున్న ఆయిల్ 100 ml అయితే దానికి 200 ml కొబ్బరి నూనె కలుపుకోవచ్చు ఎక్స్ట్రా. అది అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ ప్రాసెస్ మనం చేయలేము కదండి అనుకుంటున్న వాళ్ళకైతే డైరెక్ట్ ఇట్లా పౌడర్ తయారు చేసుకుంటే, ఈ పౌడర్ని ఏం చేయాలంటే కొబ్బరి నూనె ఉంటుంది కదా మనకి ఇంట్లో, కొబ్బరి నూనెలో కలిపేసుకొని మనం ఒక సీసాలో పోసి పెట్టుకున్నామంటే దీంట్లో ఉన్న పవర్ అనేది ఆయిల్లోకి వస్తూ ఉంటుంది. మనం రోజు ఆయిల్ తీసుకొని తలకు పెట్టుకుంటూ ఉండొచ్చు. అది తయారు చేసే విధానం ఎట్లా కలుపుకోవాలని మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మామూలుగా అయితే మనము ఒరిజినల్గా చేసుకునే ప్రాసెస్ ఏంటంటే కొబ్బరి తీసుకుపోయి మనము గానుగ మిషన్ దగ్గర తీసుకుపోయి గానుగ పట్టేయాలి. గానుగ పట్టించి ఆ కొబ్బరి నూనె తీసుకుంటే ఒరిజినల్గా ఉంటుంది. మీకు చూపించడానికి నేను ఇట్లా ఆయిల్ చూపిస్తున్నాను. మామూలుగా షాప్లో కూడా దొరుకుతుంది కదా ఇట్లా ఆయిల్ కొబ్బరి నూనె, మీకు ఎట్లా తయారు చేసుకోవాలని చూపిస్తున్నాను. ఇట్లా కొబ్బరి నూనె ఒక స్పూన్ మోతాదులో, స్పూన్ అంటే మనకి ఇంట్లో స్పూన్ ఉంటుంది కదా, ఇట్లా స్పూన్ మోతాదులో మనం ఇట్లా తీసుకొని ఇందులోకి కొద్దిగా పొడి, చూడండి ఇట్లా ఈ యొక్క పౌడర్లు అన్నీ నూనెలో కలిసిపోయేటట్టుగా మనం ఇట్లా కలుపుకోవాలి. సీసాలో అయితే మనకు మందు చెడిపోదు. ఇంకోటి ఏమంటే ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉంటుంది. ఈ విధంగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని మనం ఇంకా కొబ్బరి నూనె దండి కలుపుకోవచ్చు. 1 లీటర్ కొబ్బరి నూనెకు 5 స్పూన్లు సరిపోతుంది. మీకు శాంపిల్గా చూపిస్తున్నాను. 1 లీటర్ కొబ్బరి నూనె అయితే ఒక 5 స్పూన్లు పెద్ద ఇట్లా టేబుల్ స్పూన్ ఇంట్లో ఉంటుంది కదా, ఒక 5 స్పూన్ల పౌడర్ వేసేసి ఈ యొక్క నూనెలో మొత్తం అంతా కలిపేసుకుంటే ఈ విధంగా ఒక లిక్విడ్ అంత ఒక పేస్ట్ లాగా ఉంటుంది. మనకు ఈ మందు ఏమవుతుందంటే ఇట్లా కుండలో పెట్టే ప్రాసెస్ చేయలేం కాబట్టి ఇట్లా చేయలేని వాళ్ళు ఇట్లా కొబ్బరి నూనె అంతా ఇట్లా వేసి పెట్టుకుంటే ఈ యొక్క మందు అంతా ఏమవుతుందంటే ఈ పౌడర్లన్నీ అడుక్కు పోయి అడుగునుంటాయి. ఇందులో ఉండేటటువంటి బలం అంతా ఆయిల్లోకి వస్తూ ఉంటుంది. మనం ఆయిల్ వాడుకుంటూ రెగ్యులర్గా వాడుకుంటూ ఉండొచ్చు. మళ్ళీ ఆయిల్ అయిపోయింది అన్నప్పుడు మళ్ళీ ఇంకోసారి కూడా ఆయిల్ పోసుకోవచ్చు. ఇట్లా ఒక 2 సార్లు 3 సార్ల వరకు వస్తుంది. ఇంకా తర్వాత దానిలో ఉన్న పవర్ తగ్గిపోతుంది. అప్పుడు మళ్ళీ అది పాడేసి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకోవాలి. మీరు దండిగా చేసి పెట్టుకుంటే మీకు చాలా వరకు మీకు ఒక 2-3 వరకైనా కానీ వస్తుంది ఇంట్లో లేడీస్కి. ఇట్లా మీరు ఒక ఆయిల్లో తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా గడ్డి చామంతి, మర్రి ఊడలు, తుంగముస్తలతో ఒక చక్కని వైద్యం గురించి తెలుసుకున్నాము. ఈ యొక్క ఆయిల్ వాడడం వల్ల ఏమవుతుందంటే మనకు తలలో ఏదైతే కలరు వెంట్రుకలన్నీ నల్లగా ఉండకుండా గ్రే హెయిర్ లాగా అయిపోతుంటాయి కదా, అవి మనం వాడంగా ఒక నెల రోజుల లోపల బాగా డెవలప్మెంట్ అవుతుంది. చిన్న వయసు వాళ్ళకైతే ఇంకా తొందరనే రిజల్ట్ వస్తుంది. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే నిదానంగా పెరుగుతుంటుంది. మూలికా వైద్యం ఎప్పటికైనా కానీ నిదానంగానే రిజల్ట్ వస్తుంటుంది. మనకు ఏదో తలకు హెన్నా పూసుకుంటే వెంటనే కలర్ వచ్చినట్టు రాదు. వాడంగా తెల్ల జుట్టు కూడా నల్లబడుతుంది. జుట్టు లేని చోట కూడా మళ్ళీ కొత్త జుట్టు బాగా మొలుస్తుంది. జుట్టు కూడా బాగా స్మూత్గా, బాగా మృదుగా, బాగా నిండుగా వస్తాయన్నమాట వెంట్రుకలు. ఈ విధంగా చేసుకోండి. ఒకవేళ చేయలేకపోయినా కూడా ఈ పౌడర్ మీకు కావాలన్నా పంపిస్తాము. లేదు ఆయిలే తయారు చేసిన ఆయిలే పంపించమన్నా కూడా ఆయిలైనా పంపిస్తాను. ఎవరికైనా ఓవర్గా హీట్ ఎక్కువ ఉంటే కూడా ముందు హీటు తగ్గించుకోండి. ఎందుకంటే వేడి వల్ల కూడా జుట్టు రాలిపోతుంటుంది. టయానికి నిద్ర పోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా మాట్లాడాలనుకున్నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. మీరు ఫోన్ చేస్తే నేను మీకు వివరంగా తెలియజేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులకు నమస్కారం.